జూనియర్ ఎన్టీఆర్ అని పక్కన తేలిపోయే బంగారం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ జాహ్నవి కపూర్ గారిని కొంచెం సరదా ఆట పట్టిస్తున్నారు అనమాట. తాజాగా దేవరా సినిమా నుంచి థర్డ్ సింగిల్ దావూదేరి అనే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాని బాగా ఊపేస్తుంది. దేవరా సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అటు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవరా హైప్ మంచిగా ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమాని ఇప్పుడు ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే కొట్టాల శివ గారు వచ్చిన 3వ సాంగ్లో చాలా గ్రాండ్గా సెట్స్ వేసి చాలా ఖరీదైన సెట్స్లో సాంగ్ తీశారు. క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీలో వచ్చిన సాంగ్. సో అందులో నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ కూడా చాలా హై క్వాలిటీగా చూసుకుంటున్నారు. అదే కానీ స్క్రీన్ మీద అంతే క్వాలిటీ ఉంటే కనుక ఎవడో ఆపలేడు, అంటే వేరే మన దేశం దాటి కూడా వెళ్ళిపోవచ్చు ఆ సాంగ్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఇంత ఇంత హైప్ ఉన్న టైంలో జాహ్నవి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ని మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పి సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ గురించి మనం చెప్పుకోవసరం లేదు, ఎందుకంటే ఆయన పక్కన ఎవరైనా సరే ఆనర్ అనమాట ఫ్రేమ్లో. ఎందుకంటే ఆయన డ్యాన్స్ మాత్రమే చూస్తారు, పక్కన ఎంతమంది ఉన్నా కానీ. ఒక 1000 మంది ఆర్టిస్టులు ఉన్నా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంటుంది డ్యాన్స్ చేసేటప్పుడు. సో డ్యాన్సర్గా ఆయనకి పేరు పెట్టాల్సిన పని లేదు. అయితే జాహ్నవి నుంచి కొంచెం డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అనే చెప్పాలి. మరి ఆమె అయితే సరదాగా బంగారం అని అంటున్నారు. బంగారం అంటే అది సినిమాలో దేవరా సినిమాలో ఆవిడ పేరు తంగం అనమాట, అంటే తమిళ్లో బంగారం అని అర్థం. అందుకని చెప్పి నువ్వు ఎన్టీఆర్ అని పక్కన అంత తేలిపోయావు బంగారం అని చెప్పి చాలా క్యూట్గా ఆమెను టీజ్ చేస్తున్నారు. మరి స్క్రీన్ మీద అయినా సరే ఆవిడ డామినేట్ చేస్తుందా, అక్కడ కూడా ఎన్టీఆర్ గారే డామినేట్ చేస్తారనేది మనం ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత స్క్రీన్ పైన చూడాల్సిందే.